భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా ఓఎన్జీపీ భారీ వాకథాన్ నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గేల్ ఆఫీస్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఓఎన్జీసీ. అలాగే హెచ్ఆర్ చీఫ్ జనరల్ మేనేజర్ రామారావు రాజ్యాంగం విశిష్టత, అందులో పొందుపరిచిన అంశాల పట్ల పౌరులంతా అవగాహన పెంచుకోవాలని రామారావు సూచించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న యూనియన్ ఆఫ్ ఇండియా ఆమోదించిందని, ఈ వేడుకలను ఏటా రాజమండ్రిలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు చీఫ్ జనరల్ మేనేజర్ రామారావు. చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ హెడ్ ఓఎన్జీసీ రాజమండ్రి. ఈరోజు భారత రాజ్యాంగం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆమోద ముద్ర పడిన రోజు 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన మన భారత రాజ్యాంగాన్ని యూనియన్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను గురించి, అందులో ఉన్నటువంటి పౌరులకు కల్పించినటువంటి హక్కులు, వారి యొక్క బాధ్యతలు, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవన్నీ కూడా మనం ఈరోజు గుర్తు చేసుకుంటా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మనం ప్రియాంబుల్ని చదువుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని మరియు ఇతర సభ్యులను కూడా ఈ సందర్భంగా మనం వారి యొక్క కాంట్రిబ్యూషన్, అంటే రాజ్యాంగం తయారు చేయడానికి వారు పడిన శ్రమను కూడా మనం గుర్తించడం అనేది ఈరోజు మనందరం గర్వించదగ్గ విషయం. అలాగే మనకి ప్రియాంబుల్ అనేది ఒక గైడింగ్ ప్రిన్సిపల్, అంటే మన గుండెకాయ ఎలాంటిదో భారత రాజ్యాంగానికి ప్రియాంబుల్ కూడా అలాంటిదే. మనకు వచ్చినటువంటి అనేక శాసనాలు కానివ్వనండి, చట్టాలు కానివ్వండి, అక్కడి నుంచే ప్రేరణ పొంది, స్ఫూర్తిని పొంది ప్రియాంబుల్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో కొన్ని పొందుపరిచినటువంటి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది మనకు ఒక భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు విస్తరింప చేయడానికి ఈ రోజుని మన భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఈ రోజుని ఘనంగా జరుపుకోవాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఓఎన్జీసీ రాజమండ్రి నుంచి మనం ఈ యొక్క భారత రాజ్యాంగం అమలు పొందిన అప్రూవ్ అయిన డేట్ ని మనం చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రామారావు, చీఫ్ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ హెడ్ ఓఎన్జీసీ. వరుస బస్సు ప్రమాదాలతో ఏపీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో